ఇంట్రెస్టింగ్ ఉంది. సూపర్ ఉంది. మంచి హారర్స్ అయితే బాగున్నాయి. బీజిఎం అయితే సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే మస్తు కొట్టిండు భయ్య. సూపర్. చాలా బాగుంది బ్రో. చాలా భయం వేసింది కూడా. మూవీ సూపర్. చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. వెరీ వెరీ బీజిఎం అదర కొట్టేసాడు. చాలా బాగుంది. శబ్ద మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆది పినిశెట్టి యాజ్ ఎ గోస్ట్ ఇన్వెస్టిగేటర్గా చాలా బాగా చేశాడు. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే కనుక ఒక సౌండ్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది. మనం ఫస్ట్ హాఫ్ అయితే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికైతే మెయిన్ స్టోరీ ప్లాట్ రివీల్ అవ్వడం వల్ల అక్కడక్కడ మనకి ఫస్ట్ హాఫ్లో వచ్చినంత హైప్ రాకపోయినా సినిమా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చాలామంది క్యారెక్టర్స్ ఆది పినిశెట్టి అయితే చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక వైశాలి సినిమాలో వాటర్ తీసుకున్నారు, ఈ సినిమాలో సౌండ్ తీసుకున్నారు. అండ్ క్రైమ్ 23 వైశాలి కానీ క్రైమ్ 23 కానీ శబ్దం కానీ ఈ డైరెక్టర్ తీసుకున్న థ్రిల్లర్ కాన్సెప్ట్స్ ఏమైతే 3 అసలు ఒక లెవెల్లో తీసుకున్నారు. అండ్ ఆది పినిశెట్టి మాత్రం జీవించడానికి చెప్పొచ్చు ఇందులో అయితే మాత్రం. ముఖ్యంగా హారర్ సినిమాలకి మ్యూజికే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఈ సినిమాకి మ్యూజిక్తోనే తమను భయపెట్టాడు చాలా. తర్వాత లైలా క్యారెక్టర్ వచ్చేసి లాస్ట్లో లైలా ఎంట్రీ కూడా చాలా బాగుంది. బీజిఎంతో స్టోరీ బాగుంది. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంది. పాజిటివ్ నెంబర్ మొత్తానికి అంటే పాజిటివ్ ఆది పినిశెట్టి గారిది. ఇప్పుడే శబ్దం మూవీ చూసి వచ్చాను. మూవీ అయితే చాలా బాగుంది. ఆది పినిశెట్టి గారు అయితే మూవీ చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. ఇంకా మన తమన్ గారు అయితే బీజిఎం యాజ్ యూజువల్గా చాలా బాగా కొట్టారు. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది. అందరూ చూడండి. ఈ మూవీ అయితే ఓటీటీ దాకా వెయిట్ చేయకండి, మూవీ థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే ఆ మూవీ థియేటర్కి వచ్చి తమన్ బీజిఎం కానీ తమన్ సడన్లీ బీజిఎం కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఆది క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. చాలా బాగా చేశారు ఆది క్యారెక్టర్ కూడా. ఇప్పుడే శబ్దం మూవీ ప్రీమియర్ షో చూశాను. ఆది పినిశెట్టి గారికి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అరవిజ్ఞాన వెంకటేశ్వరం డైరెక్షన్ చాలా బాగుంది. సినిమా మనం వయసులో చూసుకున్నాం కానీ ఈ డైరెక్టర్ చాలా మంచిగా చెప్పాడు, చూపించాడు కూడా. ఇంకోటి తమను యాక్చువల్గా భయపెట్టేసిండు మ్యూజిక్తోన. మాస్గా ఇస్తాడు అనుకున్నాం కానీ శబ్దంతోనే భయపెట్టేసేసిండు. ద మూవీ చూసామన్నా, అది చాలా బాగుంది. సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ప్రతి యాక్టర్ కూడా చాలా బాగా నీట్గా చేశారు. డైరెక్షన్ కూడా బాగుంది. ఓటీటీలో చూడాల్సిన మూవీ అయితే కాదు. థియేటర్లో చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు. ఫ్యామిలీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన మూవీ. ప్రతి సీన్ కూడా నిజంగా చాలా బాగుంది. కొన్ని హర్రర్ సీన్స్, థ్రిల్లింగ్ సీన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా బాగుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎవరు విలన్ ఏంటిది అనేది ఆ థ్రిల్లింగ్ ఆ మిస్టరీ చాలా బాగుంది. ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని గబ్బిలాల సీన్స్, కొన్ని దయ్యం సీన్స్, ఆ సమాధులు, ఆ పిల్లలు, అది అంతా గోలగోలగా అసలు వాటికి ఇచ్చిన బీజిఎంస్కి నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి. మంచి సినిమాని మిస్ అవుతారు. ఈ శబ్దం అనే సినిమాని మాత్రం ఓటీటీ కోసం, టీవీకి వస్తుందో దానికోసం మొబైల్ చూడడం, దీన్ని మాత్రం అవాయిడ్ చేసేయండి. ప్రతి ఒక్కరు పక్కా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి థియేటర్లో ఉన్న వాయిస్ని బేస్ చేసి బీభత్సమైన వాయిస్ని మీరు ఆస్వాదిస్తేనే ఆ థియేటర్కి, ఆ సీన్స్కి, ఆ వాటికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. నిజంగా చెప్తున్నా. శబ్దం మూవీ చూశాను. మూవీ అయితే చాలా బాగుంది. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ చాలా బాగుంది. దయ్యం వచ్చిపోవడం కానీ చాలా బాగుంది. తమన్ బీజిఎం అయితే వేరే నెక్స్ట్ లెవెల్. సినిమా అయితే చాలా బాగుంది జరిగింది. మూవీ అంతా చాలా బాగా తీశారు. ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ కానీ, అండ్ లిటరల్లీ చెప్పాలంటే మనం తమన్ ఎరాలో ఉన్నామేమో అనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వ్యూలు బాగా సెట్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా స్టోరీ ఎక్కడ బోర్ కొట్టుకున్నా చాలా బాగా తీశారు. ఆయన ఇప్పుడే శబ్దం సినిమా చూశాను. ఆది పినిశెట్టి గారి ఇన్వెస్టిగేటర్ చాలా బాగా చూపించారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఎలివేషన్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానీ బాగా చూపించారు. తమన్ గారి బీజిఎం కానీ చాలా బాగుంది. ఒక సైన్స్ ఎఫెక్షన్ వల్ల, ఒక బ్లాక్ మ్యాజిక్ వల్ల జరిగే నెగిటివ్ సౌండ్స్ వల్ల స్ప్రెడ్ అయ్యే విషయం ఎలా ఉంటుంది, ఒక సైన్స్ ఎఫెక్షన్ వల్ల పాజిటివ్ సౌండ్ జరిగితే ఎలా ఉంటుంది అని బాగా చూపించారు. ఒక సౌండ్ వల్ల, విజువల్స్ వల్ల ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎన్ని పాజిటివ్ వైపు ఎలా ఉంటుంది, నెగిటివ్ వైపు ఎలా ఉంటుందని చూపించారు. దాంతోపాటు సైన్స్ ఎఫెక్షన్, బ్లాక్ మ్యాజిక్ మిక్స్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందని చూపించారు. ఆది పినిశెట్టి గారి క్యారెక్టరైజేషన్ కానివ్వండి, మన రేడియన్
కింగ్స్లెస్ గారి క్యారెక్టరైజేషన్ కానీ మన లక్ష్మీ మీనన్ క్యారెక్టర్ కానీ ప్రతిదీ బాగుంది. వెంకటాచలం గారి డైరెక్షన్ చాలా బాగుంది. తమన్ గారి బీజిఎం కానీ చాలా బాగుంది. ప్రతి షాట్కి బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఓరా మాస్ పిక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని మాత్రం ఓటీటీలో ఎక్స్పీరియన్స్ చేయదు భయ, ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. శబ్ద మూవీ చూసా అనడం చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ చేసా అని చెప్పుకోవచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అంటే చాలా బాగా అనిపించింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. మన ఆది పినిశెట్టి గారు నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ చాలా బాగా అనిపించింది నాకు. సో బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ అన్న, మన తమనన్న పెద్ద పెద్ద సినిమాలో కొడతారని అందరికీ తెలుసు, కానీ ఈ సినిమాని ఆ మ్యూజిక్ తోటి ఇంకా పైకి లేపిండని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ప్లస్ పాయింట్ అన్న దీనికి, మన తమన్ గారి మ్యూజిక్. సో చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది.